వెల్కమ్ టు మై ఛానల్ ఉమా గోపాల్. ఈరోజు మనం కందిపప్పు చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది పల్లెటూరు పద్ధతిలో చేసి చూపిస్తున్నానండి. దానికోసం మనం ముందుగా ఒక కుక్కరు తీసుకొని ఒక గ్లాస్ పప్పు వేసుకోండి. దాన్ని 1-2 సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర, పసుపు వేసి మనం ఏ గ్లాస్తోనైతే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 3 గ్లాసుల వాటర్ పోసుకొని విజిల్ పెట్టి 3-4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని దాన్ని నానబెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం నానబెట్టుకున్న చింతపండుని మంచిగా గట్టిగా పిసుకుతూ రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. దీనికి పప్పు గుత్తితోనే ఏం అవసరం లేదండి. జస్ట్ మనం గరిటెతో తిప్పుతూ కలుపుతూ ఉంటే మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా అయిన పప్పులోకి మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం పోసుకోవాలి. మన చింతపండు పులుపుకు తగ్గట్టు కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని అందులోకి కారం ఒక 2-3 టీ స్పూన్ల కారం వేసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఒక మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది పల్లెటూరు పద్ధతిలో చేసి చూపిస్తున్నానండి. ఇది ఎంత రుచిగా ఉంటుందనంటే చాలా బాగుంటుంది. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలపండి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. మనకు కరివేపాకు అనేది మనం ఇట్లా రిల్లి కాకుండా ఇలా రెమ్మలతో వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోండి. ఇది బాగా మరిగేంత వరకు మరగనివ్వాలి. మనకు ఈ పప్పు చారు మరుగుతూ ఉంటే మనకు ఒక 4-5 ఇళ్ళ వరకు మంచి స్మెల్ వస్తుంది. ఇది నా చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి. చాలా బాగుండేది. ఇప్పటి పిల్లలు అన్నీ ఫ్రైలు, పిజ్జాలు, బర్గర్లు అని అంటూ అవే తింటారు. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, ఎంత బాగా తింటారో. ఇందులోకి మనం కొన్ని వడియాలు కానీ అప్పడాలు కానీ వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఒక్కసారి మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇలా మరిగిన తర్వాత కొంచెం దగ్గరికి చిక్కగా అయిన తర్వాత పోపు కోసం ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడైనాక 2-3 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మళ్ళీ ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఇంగువ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర లేదండి, అందుకనే వేయలేదు. పోపు మంచిగా అయిన తర్వాత మనము మరగబెట్టుకున్న పప్పుచారు ఉంది కదండి, అది ఇందులో పోసుకోవాలి.
మనము పప్పుచారు పోపు పెడుతుంటేనే ఎంత బాగా వస్తుందో స్మెల్. అసలు ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు అన్నం తినాలా అనిపిస్తుంది. మనము కొంచెం తినే దగ్గర అన్నం చాలా తింటాం, అంత బాగుంటుందండి ఇది పప్పుచారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మనకు ఇట్లా పైన నురగల్లాగా వస్తుంది కదండి, అంటే ఇంకా కొంచెం ఉప్పు పడుతుందని, అందుకే మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్కసారి పప్పుచారు ట్రై చేసి చూడండి. లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్